నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సెలబ్రిటీలకు బయట తిరిగే స్వేచ్ఛ లేకుండా పోతుంది రోజు రోజుకి. అంటే ఒక ఫ్యాన్స్ ఎగబడుతున్నటువంటి సందర్భం ప్రతినిత్యం కనిపిస్తుంటుంది. వాళ్ళు మాల్స్కి వెళ్ళినా లేకుంటే ఫంక్షన్కి వెళ్ళినా ఆఖరికి పొరపాటున ఫోను పక్కకు నెట్టినా ఫోను గుంజుకున్నా అదొక వివాదం. ఫ్యాన్స్ చేయి చేసుకున్నారు, కొట్టారనేది ఒకటి. ఇప్పుడు తాజాగా కోటా శ్రీనివాసరావు గారి యొక్క మృతి టాలీవుడ్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో కోటా శ్రీనివాసరావు దాదాపుగా పెద్ద విశ్వనటులు, ఆయన 700 పైగా సినిమాలు నటించినటువంటి ఘనత ఆయన సొంతం. పెద్ద ఎత్తున అందరి హృదయాల్లో కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన చావుని నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులందరూ తరలి వెళ్ళారు ఆయన ఇంటికి. సో ఈ నేపథ్యంలో ఆఖరికి అక్కడ వెహికల్ దిగి నివాళులు అర్పించి మళ్ళీ వెహికల్ ఎక్కే లోపే సెల్ఫీల కోసం ఎగపట్టం. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి ఎవరైతే సినీ అగ్ర డైరెక్టర్ ఉన్నారో ఆయనకు ఎదురైనటువంటి చేదు అనుభవం. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూస్తే అనిపిస్తుంది, అసలు వీళ్ళకు స్వేచ్ఛ లేదా, రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేదా, లేకుంటే ఇంత వాళ్ళ స్వేచ్ఛని కూడా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని కూడా ఇంతగా హరిస్తారా అనేది ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. నిజంగానే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు అందరికీ కూడా కష్టాలు లాగానే చెప్పాలి. సో అసలు ఏంటి ఈ కష్టాలు? నిజంగానే వీళ్ళు ఎంతమందిని బాడీ గార్డ్స్ పెట్టుకున్నా ఈ కష్టాలు మాత్రం సెలబ్రిటీలు తీరేటట్లేదు. ఆఖరికి చావుల వద్ద కూడా ఈ యొక్క దుమారం ఏంటో మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఏంటి అసలు సెలబ్రిటీలకి ఇందాక నేను చెప్పినట్టుగా అసలు వాళ్ళకి తిరిగే స్వేచ్ఛ లేకున్నట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడ సెల్ఫీలు తీసేసుకోవడం, మీద పడి ఎగబడి సెల్ఫీలు తీసుకోవడం, కనీసం వాళ్ళని మేము ఒక సెల్ఫీ సార్ ఒక ఫోటో సార్ అడగకుండానే ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం ఎట్లా చూడాలి దీన్ని అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అంటేనే ఫోటోగ్రాఫర్ అనే ఒకటే పదం ఏంటి? స్మైల్. మనం సెల్ఫీ తీసుకున్న స్మైల్, అంతేనా? ఇప్పుడు రాజమౌళి గారి దగ్గరికి నువ్వు వెళ్ళావు సార్, ఒక సెల్ఫీ, ఓకే, నువ్వు కూడా ఇట్లుంటుంది. ఎందుకంటే నువ్వు రాజమౌళి గారిని కలిసావు కాబట్టి నీ ఆనందం అది. రాజమౌళి గారు కూడా అని నీకు ఇవ్వాలి. ఆ ఆయన ఎక్కడికి వచ్చాడు అనుకునే సిచ్యువేషన్ కాదు అది. నువ్వు వచ్చిన ప్రదేశంకి ఉన్న అది అటు తిరుగు ఇటు తిరుగు అందరూ ఏదో బాధపడుతూ అయ్యో ఆయనతో ఉన్న రోజులు గుర్తు చేసుకుంటూ, బాబు మోహన్ గారు వచ్చి అన్న నన్ను తీసుకోబో అన్న నీతో పాటు అని ఆయన, బ్రహ్మానందం గారి ఏడుపు, తనికెళ్ళబర్ని గారి ఏడుపు, అందరూ కూడా బాధలో ఉంటే అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే కూడా మీకు ఆనందమేనా? ఎందుకంటే ఆ సెలబ్రిటీ చనిపోయాడంటే ఆయన చూడడానికి ఇంకో 100 మంది సెలబ్రిటీలు వచ్చేస్తారు. అందులో మీ అభిమాన డైరెక్టరో, నటుడో, నటీమనో, విలనో ఎవరో ఒకరు ఉంటారు. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ అడగాలి. అడగడం వల్ల సెల్ఫీ ఎగబడి తీసుకోవడమే. సెల్ఫీ మళ్ళీ అడగడం వేరు, తీసుకోవడం వేరు. ఒకటి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ నీడ్ యువర్ సెల్ఫీ. ఓకే అంటే ఓకే, నో అంటే ఓకే సార్, ఐఎమ్ సారీ, దట్స్ ఆల్. ఏడంగా తిరిగితే ఈపు తట్టి, ఎప్పుడు మన జయా బచ్చన్ గారి సిచ్యువేషన్, ఆవిడ ఫంక్షన్కి వెళ్తుంటే ఇంకొక ఆవిడ లేడీయే, పాపం పెద్ద ఆవిడ, నేనేం అనలేను, కానీ ఇటు తిరుగుంటే ఇట్లా కొట్టింది ఈప్ మీద. తనకు ఒళ్ళు చూసి ఏంటో ఎవరబ్బా నన్ను ఇంతలా కొడుతున్నారని చూస్తే ఆమెకు నచ్చలా, మండింది. మన అనుమతి లేకుండా ఎవరన్నా మన మీద చెయ్యేస్తే వి కాంట్ యాక్సెప్ట్. వెనక నుంచి సడన్ గా చెయ్యేసిన సార్, అరే ఎవరబ్బా అనిపిస్తుంది. తెలియదు. ఒక్క నిమిషం పలకరించండి, కీప్ డిస్టెన్స్ పర్సన్ టు పర్సన్. నీకు నచ్చితే తను నీకు చెయ్యిస్తాడు, అప్పుడు సెకండ్ ఇవ్వు. నీకు నచ్చితే సెల్ఫీ ఇస్తాడు, అప్పుడు నవ్వు, లేదా ఇట్లా పట్టుకొని కూడా దిగు, యువర్ విష్. లేదు అంటే ఎవరైనా సరే, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, నీకు సంబంధించిన నీ ఫ్రెండ్స్ అయినా సరే, చివరికి మీ ఇంట్లో వాళ్ళైనా సరే, ఆస్క్ దేర్ పర్మిషన్, అంతే. నీ సొంత పెళ్ళాం అనుకుంటే వెళ్ళి పట్టుకో, మీ సొంత మొగుడంటే వెళ్ళి పట్టుకో, అది మీకు మీ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఈవెన్ ఎవరైనా సరే జస్ట్ అడగండి. ఇలా కాకుండా నెక్స్ట్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర సిచ్యువేషన్ ఇంకొక ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సిచ్యువేషన్ అదే ఉంది. అండ్ సేమ్ ఇది ఎన్టీఆర్ ఘాట్ చెప్తా. అక్కడ ఈ సమాధి పైన వేయడానికి రకరకాల పూలలు ఇవన్నీ వీళ్ళు తయారు చేసి తెస్తారు చాలా మంది ఔత్సాహిక అభిమానులు. రౌండ్ ఇది తయారు చేసి మధ్య మధ్యలో పూలు, ఆకులు ఉంటాయి. నువ్వు వాటిని ఎలా కడుగుతావో ఏం చేస్తావో మనకు తెలియదు. అన్ని ఒక లాట్ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. నువ్వు తీసి ఇట్ట మొహం మీద పెట్టేసావు, సార్ తీసుకోండి అని. సెలబ్రిటీస్ కి వాళ్ళ ఫేస్ ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళ మొహం మీద పడితే ఇట్లా తోసాడు ఆయన. తోసిన వెంటనే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అసలు పెద్ద ఎన్టీఆర్కి అవమానించిన జూనియర్ ఎన్టీఆర్ అని రాసి పడేసాడు. అంటే వీళ్ళ ఇష్టం. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, రాజమౌళి సెల్ఫీ అడగానే చిరాకు పడ్డాడంట. సెల్ఫీ అడగగానే రాజమౌళి చిరాకు పడ్డాడనే వార్త చదివిన వాళ్ళందరికీ అంత పోకరా, అంత పెద్ద డైరెక్టర్ అంటే అంటారు. కానీ ఎక్కడ అడిగాడు, ఏ సందర్భంలో ఇవెవరు పట్టించుకోరు. మళ్ళీ లాస్ట్ టైము మన ఎందుకు బాలకృష్ణ గారికి కూడా చాలా సార్లు ఇట్లాంటి అనుభవాలు, బాలయ్య గారి అనుభవాలు కూడా చెప్తా. లాస్ట్ టైం మన
తను ఎవరు, చంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు రమాప్రభ వచ్చింది. ఆమె వచ్చినప్పుడు కూడా అందరు కూడా మీద పడి ఆమె తిట్టేసింది, ఎవరే పోండ్రా బాబు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ బాలయ్య గారిది, అదేంటది వీరసింహారెడ్డియా, వీరసింహారెడ్డిలో ఆయన కళ్ళజోడి ఇక్కడ పెట్టుకొని ఉండే గెటప్, లుంగి గెటప్ అది. సో ఆ గెటప్లో ఆయన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, ఒంగోలులోనే ఎక్కడో జరిగింది. అప్పుడు వెంటనే ఒక ఔత్సాహికుడు వచ్చి బాలయ్య అని ఇట్లా షాలో కప్పాడు. ఈ కళ్ళజోడి ఇక్కడ నుంచి కింద పడిపోయింది. కింద పడింది, మళ్ళీ ఆయన వంగి తీసుకొని పెట్టుకోలేడు. యాక్చువల్గా ఆయన ఏమనుకున్నాడంటే స్టేజ్ మీద దాన్ని అట్లా ప్రదర్శిస్తే ఫ్యాన్స్ ఆనందపడతారని ఆయన ప్లాన్ చేసుకొని వచ్చాడు. అది ఇతను చెడగొట్టాడు, ఇట్లా కొట్టబోయాడు. తప్పులేదు, మన వెనకాల ఎవరైనా నడిచినా కూడా ఊరికే తాకొద్దు సెలబ్రిటీలను, అదేం ఆనందం. సెలబ్రిటీలు కాదు, ఈవెన్ పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు కూడా ఇదే, వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తే బతకనీరు, మళ్ళీ ఇంకెక్కడి నుంచి రమ్మంటారు చెప్పు, వాళ్ళు అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం వాళ్ళ అటువంటి శక్తులు లేవు. ఆ డోర్ ఏమో డోర్ ఉంటుంది చూడు, ఈ డోర్ ఇక్కడ దిగానే మనం అటు వెళ్ళిపోతాం, అలాంటివి లేవు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ముంబై నుంచి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ నుంచి రావాలి, ఎగబడతారు మీద, కొన్ని కార్ దిగాలి, ఎగబడతారు, సెలూన్కి వెళ్ళాలి. మొన్న రీసెంట్ టైమ్స్ లో సమంత విషయంలో ఇదే జరిగింది. జిమ్ కి వెళ్తున్నప్పుడు సెలూన్కి వెళ్తున్నాం, సెలూన్ జిమ్ తెలియదు, కొంచెం పాతగానే ఉంది, లైట్ గా వర్షం పడతా ఉంది, బురద ఉంది, పాప ఆమె చూసుకుంటూ వెళ్ళాలి. ఆ టైంలో కూడా అసలు విసిగిచ్చారు, మేడం 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 చిరాక్, గైస్ ప్లీజ్ గైస్ అని చిరాకు పడింది. సమంత చిరాకు పడింది అన్నారే కదా, ఆమె ఏ సిచ్యువేషన్ జిమ్కి వెళ్ళి వస్తుంది, తన వేరు ఇబ్బందిగా ఉంది తనకే, కంఫర్ట్ కోసం ఆ ఎక్సర్సైజ్ కి వేసుకుంది, కానీ నీకు ప్రదర్శించడానికి వేసుకోవాలి. నువ్వు అవేమో వీడియోలు తీసేస్తున్నావు, ఆమెకి ఇబ్బంది కలిగింది. బోల్డ్ అంతమంది అండి, ఒక సిచ్యువేషన్ కాదు, 2 సిచ్యువేషన్ కాదు, 190 సిచ్యువేషన్స్ చెప్పుకోవచ్చు. సెలబ్రిటీలు కనిపిస్తే మీద పడి రక్కకండి, అవసరం లేదు. ఒక ఎక్స్క్యూజ్ అంటే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫంక్షన్ అనుకోండి, మీరు ఇన్వైట్ చేసే సెలబ్రిటీ వచ్చారు, మీ ప్రిన్సిపల్ పర్మిషన్తో మీకు ఒక గ్రూప్ ఫోటో ఇస్తాడు, లేదా అడిగితే పర్సనల్ సెల్ఫీలు ఇస్తారు, లేదా నీ పెళ్ళికి నువ్వు ఇన్వైట్ చేసావు సెలబ్రిటీస్, తీసుకోండి. మీ యూనియన్ ఆఫీసులు ఏదన్నా, లేకపోతే సంస్థలు నాట ఆట తానా సభలు లాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు అందరు వస్తే సార్ ఒక సెల్ఫీ ఇనఫ్. లేదా ఫ్యాన్స్ మీట్ ఖచ్చితంగా సెల్ఫీలు ఇస్తాడు, ఎందుకంటే ఫ్యాన్స్ మీటే కాబట్టి. ఇవన్నీ కాకుండా వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి, సెలూన్కి వెళ్తే సెలూన్కి, ఇంకా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి, అమ్మో ఇంకా నేను హాస్పిటల్కి వెళ్తే సెల్ఫీలు అడగరు, ఇట్లా చూసి ఇంకా అవుట్ అంటారు. అస్వస్థత, హాస్పిటల్లో చేరిపోయాడు, అసలు వస్తాడో రాడో, ఇంకా ఈ రాతలు రాస్తారు. ఎందుకు వీళ్ళ మీద ఇట్లా పడతారో ఇప్పటికీ అర్థం కాదు. కానీ వాళ్ళకి స్వేచ్ఛ లేదా దాసరి గారు? అంటే సెలబ్రిటీ ఇన్ సెన్స్ వాళ్ళు వాళ్ళ వృత్తిలో డబ్బులు సంపాదించుకోవడానికి సెలబ్రిటీలు అయ్యారు, అంతేగాని వాళ్ళు వీళ్ళు వచ్చి ఎగబడి మమ్మల్ని రక్కేయాలని వాళ్ళు సెలబ్రిటీలు అవ్వాల. ఏదో కొంచెం ఫెమిలియర్ పర్సన్స్, ఐదర్ యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే సినిమా వాళ్ళే కానివ్వండి, సెలబ్రిటీ అంటే రాజకీయ ప్రముఖులే కానివ్వండి, బయట ఇంకెవరైనా సామాజిక సేవ చేసే వాళ్ళైనా కానివ్వండి, పాప్ సింగర్సే కానివ్వు, అట్లా జనాల మధ్యలోకి వచ్చారు అంటే ఈవెన్ జబర్దస్త్ ఆర్టిస్టులే కానివ్వు, మీద పడి రక్కేసాం. స్వేచ్ఛ లేదు, బయటికి వెళ్ళలే. అయ్యో కత్తిరింపులకు వెళ్తే గుంపులు మీద పడి ఎక్కడ పడితే అక్కడ నొక్కేస్తున్నారు, అది ఒకటి. ఇంకా చెప్పాలంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక సందర్భంలో నలిపేశారు కదా. అంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు అట్లా క్రియేట్ చేసుకుంటారు, తర్వాత విషయం మనకు అనవసరం అది. బట్ వేరెవర్ కనీసం ఒక స్టేటస్ సెలబ్రిటీ ఉంటే మాత్రం జనాలు ఎగబడటం అయితే కామన్ గా జరుగుతుంది. అదే 10 మంది బౌన్సర్లు వేసుకొని వస్తే మళ్ళీ వీడికి ఎంత కొవ్వు అంటారు. అలా లేకుండా అవసరమా? అవసరమే. మరి ఇప్పుడు నువ్వు చేసే రచ్చ ఎలా ఉంది? బండి ఉంటే బండి దగ్గర నిలబడుతున్నారు, గబగబ వస్తున్నారు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మొన్న ఇప్పుడు కీరవాణి వాళ్ళ ఇంట్లో శివశక్తి దత్త గారు చనిపోయారు, రాజమౌళి గారి ఫ్యామిలీయే. అక్కడికి వెళ్ళి కూడా సెల్ఫీలే. వీళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడ సెల్ఫీలు కావాలి. సెల్ఫీ ఈజ్ నథింగ్ బట్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ స్మైల్. అదొకటి గుర్తుపెట్టుకోండి, దాని అర్థమే అది, ఏ సిచ్యువేషన్ ఆఫ్ స్మైల్ అండ్ హ్యాపీనెస్ ఇది. కానీ మనం ఎక్కడ నిలబడ్డాము, ప్రతి చోట ఆ హ్యాపీనెస్, ఆ సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా ఉండాలని లేదు. మీరు ఏదైనా హాలిడే టూర్కి వెళ్ళినప్పుడు నవ్వండి. గోవాకి వెళ్తే అనుకోకుండా షార్ట్ వేసుకొని రాజమౌళి గారు ఆ బీచ్ షాక్ లో కలిసాను, వెళ్ళు హ్యాపీ మీట్ హిమ్. ఆయన ఎంజాయ్ మూమెంట్ లో ఉంటాడు, వెళ్ళి కలిసి మాట్లాడి సరదాగా తీసుకోవచ్చు. బట్ ప్రతి సిచ్యువేషన్ నువ్వు సిచ్యువేషన్ ఆఫ్ స్మైల్ గా తీసుకోవాలి,
సిచ్యువేషన్ ఆఫ్ హ్యాపీనెస్ గా తీసుకోవాలంటే కుదరదు. థ్యాంక్ యూ దాసర్ గారు. సో మొత్తం మీద సెలబ్రిటీలకు అయితే మాత్రం ఖచ్చితంగా సెల్ఫీ కష్టాలుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరి అవి ఎప్పటికి తీరుతాయి అనేది $1 million క్వశ్చన్. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.